దేవుడు క్షమిస్తాడులే నాయన, జీవితకాలం అంతా క్షమిస్తాడులే అని చెప్పి అన్నామనుకోండి, ప్రజలు దాన్ని డిఫరెంట్గా తీసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కడూ ప్రభు యుద్ధకు రావాలి. మనుషులందరూ పాపంలో ఉన్నారు. ప్రభు యుద్ధకు వచ్చి క్షమాపణ అడిగి మారుమనసు పొంది తిరిగి జన్మించిన అనుభవంతో ప్రభుత్వం నడవండి. ఇప్పుడు యేసయ్యతో మీరు నడుస్తున్నారు అనుకోండి, యేసయ్య ఇంట్లో పుట్టారు అంటే దేవుని ఇంట్లో పుట్టారు. ఇప్పుడు మీ ఇంట్లో పుట్టినప్పుడు మీరు పుట్టిన వెంటనే తిన్నగా నడిచారా? జన్మించిన తర్వాత మీరు నడవడానికి చాలా టైం పట్టింది. ఆ నడిచేటప్పుడు కూడా నిలబడడానికి టైం పట్టింది. మెడనరాలు నిలబెట్టడానికి టైం పట్టింది. ఓకే, అప్పుడంతా కూడా తల్లిదండ్రులు నేను విడిచిపెట్టలే, నీ పక్కనే ఉండి నిన్ను జాగ్రత్తగా అల్లారు ముద్దుగా చూసుకున్నాను. తర్వాత నీకు నడకొచ్చేదాకా ఆగారు. నువ్వు మంచం కోడి పట్టుకునో ఏదో వస్తువు పట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా సంతోషించారు పేరెంట్స్, చప్పట్లు కొట్టారు, నిన్ను ఎంకరేజ్ చేశారు నువ్వు నిలబడ్డావని, కొండంత సంతోషపడ్డారు. తిన్న ఆహారం బట్టి కంటే కూడా నువ్వు నిలబడ్డావని ఆనందపడ్డారు. 4 అడుగులు వేసావంటే ఒకసారి పడేవాడు, ప్రతి 3 అడుగులకి 4 అడుగులకి తప్పక్కన పడతావు. అయినా అమ్మ ఏం చేసింది? లేచి నిలబెట్టింది. నాన్న లేచి నిలబెట్టాడు, మళ్ళీ పడిపోయావు, మళ్ళీ నిలబెట్టారు. నిలబెట్టి నడిపించారు, కాపాడుతూ నడిపించారు. ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు నేను పడిపోయినట్టునే మా అమ్మ నాన్న లేపారు కాబట్టి 25 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు కూడా పడక్కన పడిపోయి అమ్మ నేను పడిపోయాను అంటే ఏమొచ్చిందిరా నీకు అంటది, కానీ అయ్యో బాబు అని చెప్పి నిలబెట్టదు. మళ్ళా మీ నాన్న చూసి నాన్న పడిపోయాను అని చెప్పంటే, ఇందాక నుండి పడిపోతున్నావు, ఇప్పుడు నీకు తాడి చెట్టు అంత ఎదిగావు, ఇప్పుడు నువ్వు పడాల్సిన అవసరం ఉందా? నీకు నడక నేర్పాం, నీకు అన్నీ నేర్పించి ఇప్పుడు నిలబడి నడవగలిగే శక్తిని నీకు ఇచ్చాక కూడా, అంటే నువ్వు పొందాక కూడా కావాలని పడుతున్నావు అని చెప్పి, ఏది ఇంకోసారి పడి చూద్దాం అన్నట్టు, నాన్న పడిపోయాను నన్ను వచ్చి లేపు, చిన్నప్పుడు లేపావు కదా అంటే లేపుతానని చెప్పి రోకల బండి తీసుకొచ్చి 2 ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? కావాలని పడుతున్నావు. అలాగే జీవితంలో తెలిసి తెలియనప్పుడు పడిపోతూ ఉంటే దేవుడు లేపుతాడు, నిలబెడతాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. క్రీస్తులో ఎదుగుతున్న కొలది ఇంకా మళ్ళా నేను పడిపోయానంటే ఆ పసితనం పోవాలి, నువ్వు ఎదగాలి, ఎదిగిన వాడుగా ఉండాలి. 1 కొరింథీ 14వ అధ్యాయం 20 నుండి 22వ వచనాలు చదువుతుండగా, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. దుష్టత్వం, పాపము, దుష్టత్వము ఈ విషయమై ఎలా ఉండాలి? శిశువులుగా. శిశువులు అంటే పసిపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు వాళ్ళకి లేవు. మరి దుష్టత్వము, పాపం విషయంలో మనం అలాగే ఉండాలి, పసిపిల్లలాగా. మరి బుద్ధి విషయమైతే పెద్దవారుల వలె ఉండండి. బుద్ధి విషయం అయితే పెద్దవారి వలె ఆలోచన చేయండి. ఎదిగిన వాడికి బుద్ధి ఉంటుంది, ఎదిగిన వాడికి అంత బుద్ధి ఉండదు, కానీ వాడిలో పాపం ఉంటుంది. ఎదిగిన వాడిలో బుద్ధి ఉంటుంది కానీ పాపం ఉంటుంది, అది ప్రాబ్లం. కాబట్టి దేవుడు ఇక్కడ 2 విషయాలు చూపించాడు మనకి. పాపము, దుష్టత్వం విషయంలో మనమేం పసిపిల్లలా ఉండాలన్నాడు. మరి ఎదిగిన బుద్ధి విషయంలో పెద్దవారి వల్ల ఎదిగిన వారిగా ఆలోచించమన్నాడు. గాడ్ బ్లెస్ యు.